హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంట్లోనే చాలా ఈజీగా బొకేస్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. దీనికోసం నేను బంతిపూలు తీసుకున్నాను. వీటికి కాడలు ఉండవు కాబట్టి నేను చీపురు పుల్లలు తీసుకున్నానండి, కొబ్బరి చీపురు పుల్లలు. ఇప్పుడు ఈ పుల్లల్ని ఈ బంతిపూలకి గుచ్చుతున్నాను. కొన్ని ఎల్లో ఫ్లవర్స్ తీసుకున్నాను, కొన్ని ఏమో ఆరెంజ్ ఫ్లవర్స్ తీసుకున్నానండి. ఇలా అన్ని పూలకి ఈ చీపురు పుల్లలు గుచ్చుతున్నాను. ఇప్పుడు మిడిల్లోకి కొన్ని ఎల్లో ఫ్లవర్స్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు చుట్టూ ఆరెంజ్ ఫ్లవర్స్ పెడుతున్నాను. ఇలా సెట్ చేసుకున్న తర్వాత వీటిని థ్రెడ్తో ట్యాగ్ చేయాలండి. ఇలా దారంతో కట్టేసుకున్నాను. ఇవి వచ్చేసి క్రోటన్ లీవ్స్ తీసుకున్నానండి. ఇలా ఈ బొకే చుట్టూ ఈ లీవ్స్ని అరేంజ్ చేసుకుని వీటిని ఇలా ప్లాస్టర్తో ట్యాగ్ చేసేసుకోవాలండి టైట్గా. ఇలా ట్యాగ్ చేసుకున్న తర్వాత ఈ ఆకులు ఊడిపోకుండా ఉండేందుకు ఆకులు పక్క పక్కనే పిన్ వేసేసుకోవాలండి, ఒక ఆకుతో ఇంకొక ఆకు. అది రికార్డ్ అవ్వలేదు. అలాగే ఇప్పుడు మధ్యలో ఆరెంజ్ పెడుతున్నాను, ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ పెడుతున్నాను, చుట్టూ ఎల్లో కలర్ ఫ్లవర్స్ పెడుతున్నానండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇలా దారంతో టైట్గా కట్టేసుకోవాలి. ఇప్పుడు వీటికి వచ్చేసి ఇవి గుత్తి పూల చెట్లు ఉంటాయి కదండి, ఆ చెట్టు ఆకులండి ఇవి. ఈ ఆకులు ఇవి లేకపోతే మీరు మామిడి ఆకులు కూడా యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు ఈ రెండు బొక్కలకి కూడా కాడలకి ఒక కలర్ పేపర్ని నేను చుట్టుకున్నానండి. అది రికార్డ్ అవ్వలేదు చూడండి. ఒకదానికి ఎల్లో యూజ్ చేశాను, ఇంకో దానికి గ్రీన్ పేపర్ యూజ్ చేశాను నేను. ఇప్పుడు చామంతి పూలు తీసుకుంటున్నానండి. చామంతి పూలు ఇవి మన ఇంట్లోవి అయితే మనం పెద్ద కాడలతో కట్ చేసుకోవచ్చు, కానీ ఇవి కొన్నవి కాబట్టి నేను మధ్యలో చీపురు పుల్లలు పెట్టి నేను అవి దారంతో కడుతున్నానండి. కొన్ని పువ్వులు కలిపి ఇలా మధ్యలో చీపురు పుల్ల పెట్టి ఇలా దారంతో కడుతున్నానండి. ఎందుకంటే ఇవి కొన్నవి కదండి, కాడ చాలా చిన్నగా ఉంది, అందుకోసం ఇలా చేస్తున్నాను. ఇప్పుడు వీటిని ఇలా విడివిడిగా కట్టుకున్న ఫ్లవర్స్ అన్నిటిని కూడా మళ్ళీ ఒకే చోట ఇలా బొకేలాగా కట్టుకోవాలండి. ఈ బొకేకి నేను ఒక క్రోటన్ లీవ్, ఒక గుత్తిపూల ఆకు అలా ఆల్టర్నేట్గా యూజ్ చేశానండి. ఈ మధ్యలో కూడా నేను ఒక స్ట్రాంగ్గా ఉండేందుకు ఒక పుల్ల పెట్టాను. ఇప్పుడు చుట్టూ ఒక చార్ట్ పేపర్ తీసుకుని చుట్టూ ట్యాగ్ చేశానండి. ఇప్పుడు ఇంకో చార్ట్ పేపర్ తీసుకుని ఇలా మధ్యకి క్రాస్గా ఫోల్డ్ చేసి ఇప్పుడు ఈ బొకే చుట్టూ ఇలా ఫోల్డ్ చేసుకుని ప్లాస్టర్ వేసేసుకోవాలండి. చూడండి ఇలా ఫోల్డ్ చేసుకున్నాను కదా, ఇప్పుడు దీనికి ప్లాస్టర్ వేసేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ముందుగా క్రోటన్ లీవ్స్తో తయారు చేసుకున్న బొకేని ఇంకొంచెం డెకరేట్ చేస్తాను. చూడండి ఇలా జూట్ పేపర్స్ రెండింటిని హాఫ్గా కట్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా ప్లాస్టర్ వేసి అలాగే రెండింటికి పిన్ వేసానండి. చూడండి దీన్ని ఇంకా కావాలంటే మనం సాటిన్ రిబ్బన్ కూడా కట్టుకోవచ్చండి. నేను ఇలాగే వదిలేసాను సింపుల్గా. చూడండి దీనికి వచ్చేసి నేను కలర్ పేపర్స్ యూజ్ చేశాను. అలాగే ఇంకా సింపుల్గా ఎక్కువ డెకరేట్ చేయకుండా ఉంచేసానండి. కావాలంటే మీరు ఇంకా డెకరేట్ చేసుకోవచ్చు.
చూసారు కదండీ! ఇంట్లోనే మనం ఎంత ఈజీగా బొకేస్ తయారు చేసుకోవచ్చో. అసలే ఇది క్రిస్మస్ సీజన్ అలాగే న్యూ ఇయర్ కూడా దగ్గరలోనే ఉంది కదండీ! బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే మనం బంతి పూలు, చామంతి పూలతో అలా ఇంట్లో దొరికే పూలతోనే ఎంతో అందంగా మనం ఇంట్లోనే చాలా ఈజీగా బొకేస్ తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.